దాడులు చేయటం, హత్యలు చేయటం, మీడియా కార్యాలయాలపై దాడులు చేయటం వైసీపీ నేతల నైజమని ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. 22 నెలలలో 22 సార్లు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వటం ఇప్పటివరకు జరిగిందని చెప్పారు. నేడు 65 లక్షల రూపాయల రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చామని అన్నారు. జీఎంసీ పరిధిలోని 2,15,00,000, కాకుమాను 97 లక్షలు, పెదనందిపాడు ₹1 కోటి, గుంటూరు రూరల్లో ₹1,14,00,000 ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు. అన్నటువంటి విషయం మేము అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసినప్పటి నుంచి మాకు తెలుసు. ఆ రోజు నుంచే మా సంబరాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పార్లమెంట్లో ఒకే రోజు, రాజ్యసభలో మరొక రోజు, అంటే లోకసభలో ఒక రోజు, రాజ్యసభలో ఒక రోజు, మళ్ళా క్యాబినెట్ అదే రోజు, 2 రోజుల్లో రాష్ట్రపతి ఆమోద ముద్ర, అదే రోజు గెజెట్ ప్రకటన. దీన్ని బట్టి చూసి యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం, ఆ అన్యాయాన్ని పూడ్చాలి, సరిపరచాలన్నటువంటి ఆలోచనతో అమరావతిని ఎంత తొందరగా శాశ్వత రాజధానిగా ప్రకటించాలన్నటువంటి కోణంలో ఎలా పనిచేస్తున్నారన్నదానికి ఇది నిదర్శనం. ఏ రాష్ట్రానికి రాజధాని ప్రకటించే విషయంలో కేవలం వారం రోజుల లోపల గెజెట్ కూడా ప్రకటించబడడం రాజ్యాంగ చరిత్రలో లేదు. కావాలంటే మీరు రికార్డులోకి వెళ్ళండి, అది ఒక అమరావతికే జరుగుతుంది. ఎందుకంటే అమరావతిలో ప్రజల ఆకాంక్ష ఉంది. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, దాదాపుగా 29,000 మంది రైతుల త్యాగం, మరొక 30 నుంచి 40,000 మంది రైతు కూలీల యొక్క త్యాగం, ఇందరి త్యాగం అందులో ఉన్నప్పుడు ముఖ్యంగా ఆడపడుచులు దీవెనలు ఉన్నాయి, వారి ఆక్రందనలు ఉన్నాయి. వారి కోరుతున్నది అంటే చట్టసభ నుంచి దేవస్థానానికి వెళ్ళినటువంటి, ఒక కోర్టు నుంచి దేవస్థానానికి వెళ్ళినటువంటి నడకలో ఎదురైనటువంటి ఇబ్బందుల్ని వాళ్ళు ఫేస్ చేసినటువంటి సంఘటనలు కోకొల్లలు. కాబట్టి ఏదైతే ప్రజలు కోరుకున్నారో అమరావతి శాశ్వతం, దీన్ని కనీసం టచ్ చేయడం కూడా ఎవరికి చేత కాదు. రికార్డ్ ఆన్ రికార్డ్ ఎవరికి చేత కాదు. ఊరికే ప్రగల్భాలు పలకొచ్చు కానీ అది ఏం మా కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి కార్యకర్తలు, చట్టం తన పని తాను చేసుకోబోతుందన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తల్లాగా కాలు కాలు, చెయ్యి చెయ్యి, కన్ను కన్ను అనేటువంటి సంస్కృతి మాది కాదు. ఎందుకు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన